మామ ప్రభాస్ లైనప్ చూస్తే బాలీవుడ్ వణికిపోతుంది, టెన్షన్ పడిపోతుంది. అంటే ప్రభాస్ సృష్టించిన బీభత్సం బాలీవుడ్ లో అట్లాంటిది అన్నట్టు. సో నార్మల్గా ఏ హీరోకైనా ఫ్లాప్ వచ్చినా లేకపోతే సరిగ్గా ఆడకపోయినా డిజాస్టర్ అయినా సరే ఆ హీరో కనుమరుగైపోతాడు. కానీ ప్రభాస్కి అలాంటి అవకాశం లేదు, అలాంటి చిరికి సంఘటనలు రావు. ఎందుకంటే ప్రభాస్ కింగ్ కాబట్టి. ఆల్రెడీ ఇదే ముందు కూడా జరిగింది. ఎందుకంటే రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ సాహు ఇది ఫ్లాప్ అయింది యాక్చువల్గా. కాకపోతే ఎప్పుడైతే సలార్ రిలీజ్ చేస్తున్నారో అప్పుడే డంకీ కూడా రిలీజ్ అయింది. కానీ సలార్కి వచ్చిన టాక్ ఆకాశంకి వెళ్ళిపోయింది. డంకీ ఉంది కాబట్టి, డంకీలో ఉంది ఎవరు? షారుఖ్ ఖాన్, కింగ్ ఆఫ్ ది బాలీవుడ్ అంటారు. సో అట్లాంటి డంకీ సినిమా వచ్చినప్పుడు సలార్ నెక్కుకొని 700 crores దాకా తీసుకొచ్చిందంటే ఇక ప్రభాస్ ఇంపాక్ట్ ఎట్లాంటిదో ఇక మనమే అర్థం చేసుకోవాలి. సో ప్రభాస్ వస్తున్నాడంటే ఖచ్చితంగా అక్కడి నుంచి దూరం వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు. సో ఫస్ట్ వచ్చేసి ఫౌజీ తీసే డైరెక్టర్ ఎవరో మీకు తెలుసు. ఆల్రెడీ మంచి సెన్సేషన్ సృష్టించింది, జస్ట్ లవ్ స్టోరీ తోటి మంచి సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ హను రావిపూడి. సీతారామం సినిమా ఇక్కడనే కాదు, ప్రతి చోట హృదయానికి తీసుకున్నారు ప్రతి ఫ్యాన్. అలాంటిది ఇప్పుడు హని రాఘవపూడి తోటి ప్రభాస్ ఒప్పుకున్నాడంటే ఆ స్టోరీ లైన్లో ఎంత పవర్ ఉంది, ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అది ఫౌజీ ఈ 2026 దసరా అన్నా లేకపోతే డిసెంబర్లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడైతే ప్రభాస్ రాగానే మిగతా అన్ని తప్పుకుంటాయి. ఇది మాత్రం రాసి పెట్టుకోండి, మీరే చూడండి. ఫౌజీ అయితే చాలా వరకు 80% హైప్ ఉంది, 20% అయితే అంత హైప్ లేదు. ఎందుకంటే హను రాఘవపూడి కాబట్టి ఆల్రెడీ ముందు నార్మల్ రీజనల్ మూవీస్ తీశాడు. కాకపోతే ఒక చెప్పుకోదగ్గ సినిమా అంటే సీతారామం కాబట్టి, ఎందుకంటే అది బాలీవుడ్ దాకా కూడా పేలింది సీతారామం. అలాగే తమిళ్లో కానీ వేరే భాషల్లో కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫౌజీ రిలీజ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఇది మంచి హిట్ అవుతుందని ఆల్రెడీ 6th సెన్స్ చాలా మందికి చెప్పేసింది. సో ఆ తర్వాత ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ డేంజరస్ సిచ్యువేషన్ అన్నట్టు, ఇది డిజాస్టర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ నెగిటివ్ వే, ఇట్ ఈస్ ఎ పాజిటివ్ వే. ఆ డిజాస్టర్ని సృష్టించేది అంటే భూకంపం, సునామీ ఇలాంటి భయంకరమైన డిజాస్టర్స్ సృష్టించే డైరెక్టర్ ఒక్కడే ఒకడున్నాడు. గుర్తుపెట్టుకో, పేరు సందీప్ రెడ్డి వంగ. చెప్పారు కదా, ఆల్రెడీ అర్జున్ రెడ్డి తోటి ఇక్కడ బీభత్సం సృష్టించి, తర్వాత కబీర్ సింగ్ తోటి అక్కడ విధ్వంసం సృష్టించి, ఆ తర్వాత యానిమల్ అని తీసి అది ఇంకా భయంకరంగా విధ్వంసం సృష్టించి, ఆ తర్వాత ఇక్కడ మన డైనోసర్ ప్రభాసు, అక్కడ యానిమల్ సందీప్ రెడ్డి వంగ, ఇద్దరు యానిమల్ కలిస్తే ఇంకా ఎంత భయంకరంగా ఉంటుంది. ఇక్కడ లయన్, ఇక్కడ టైగర్, రెండు కలిస్తే లైగర్. సో అంత భయంకరమైన కాంబినేషన్ ఇప్పుడు వస్తుంది. అది 2027 ఏప్రిల్లో రిలీజ్ కాబోతుంది. సో ఆల్రెడీ ఒక్క పోస్టర్ తోటి జనాలందరినీ కట్టిపడేసిన ఈ సందీప్ రెడ్డి వంగ ఆ లుక్ తోటి, జస్ట్ ఆ దెబ్బలు చూస్తే చాలు, ప్రభాస్ ఉన్న దెబ్బలు చూస్తే చాలు, అక్కడ ఆ సీన్ లో ఎంత భయంకరంగా ఉంటుంది అనేది మన ఊహకే వదిలేస్తాడు అన్నట్టు సందీప్ రెడ్డి వంగ. ఏ డైరెక్టర్ కూడా ప్రభాస్ ని బోల్డ్ గా చూపట్లేదు, కానీ అది చూపెట్టగలిగేది సందీప్ రెడ్డి వంగ మాత్రమే. సో ఇప్పుడు ప్రభాస్ ని చూపెట్టబోతున్నాడు. ప్రభాస్ చేస్తే ఎట్లా ఉంటది, థియేటర్లో ఎలా షేక్ అవుతుంది, ఎలా బద్దరైపోతుంది, అప్పుడు బాలీవుడ్ యొక్క ఫేస్ చూస్తే ఏమవుతుంది, అది మనం 2027లో చూద్దాం. తర్వాత కల్కి 2 ఆల్రెడీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాగశ్విన్ స్టార్ట్ చేశాడు. కొన్ని సీన్స్ అనేవి మన అమితాబ్ బచ్చన్ గారితో అలాగే హాసన్ గారితో సీన్స్ అయితే స్టార్ట్ చేశారు. అది నడుస్తూ ఉంది, కంటిన్యూ అయితే ఉంది. సో ప్రభాస్కి ఎప్పుడైతే వీలు దొరుకుతుందో ఈ షూటింగ్ లో పాల్గొంటాడు అన్నట్టు. సో అది ఆల్రెడీ కల్కి కూడా మంచి రేంజ్ లో సాధించింది. 1000 crores అయితే వచ్చేసింది. సో దాని గురించి కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కల్కి 1 కంటే కల్కి పార్ట్ 2 ఇంకా అదిరిపోతుందని ఆల్రెడీ మనం గెస్ చేసేయచ్చు. తర్వాత సలార్ 1 రిలీజ్ అయిందే మొన్న, కానీ దానికి ఇంకా రిలీజ్ చేశారు. అంటే ఫ్యాన్స్ ఎంత ఓన్ చేసుకున్నాడు. ప్రభాస్ యొక్క ఎలివేషన్స్, ప్రభాస్ యొక్క రగ్గుడు లుక్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్ జనాల్ని ఎలా పిచ్చెక్కించిందో సలార్ ద్వారా మనకు తెలిసిపోయింది. అలాంటిది సలార్ 2 ఇంకా భయంకరంగా తీస్తాడు. కాకపోతే ఇంకా టైం ఉంది దానికి, ఎందుకంటే డ్రాగన్ అయిపోయాక సలార్ 2 పైన కాన్సన్ట్రేషన్ పెడతా అన్నాడు ప్రశాంత్ నీల్. సో అప్పటిదాకైతే మనం ఈ సినిమాలను అయితే ఎంజాయ్ చేస్తాం. ఇప్పటిదాకా రియల్ న్యూస్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు రూమర్స్ అయితే తెలుసుకోబోతున్నాం మనం. ఇప్పుడు ఆ రూమర్స్ వచ్చింది ఏంటంటే, ఫస్ట్ ప్రభాస్ హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు కాంబినేషన్ లో సలార్ 2 తర్వాత ఇంకో సినిమా రాబోతుంది, ఇంకో సినిమా తీస్తారు అనేది రూమర్ వచ్చింది. తర్వాత ప్రభాస్ లోకేష్ కనగరాజ్ ఆల్రెడీ స్టోరీ డిస్కస్ చేసుకున్నారు, కలిసారు, అని సెట్ అయిపోయింది. కాకపోతే ప్రభాస్ నో అన్నాడని రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ కాస్త అల్లు అర్జున్కి వెళ్ళిందని అంటున్నారు. సో ఇదైతే రూమర్ మాత్రమే, ఇంకా ఏం రియల్ గా మనకి తెలియదు. ఆ తర్వాత ఇంకా కొత్త న్యూస్ అయితే వచ్చింది. మలయాళం సినిమాలో థ్రిల్లర్స్, డార్క్ యాక్షన్ తీసిన దింజిత్ అయ్యతన్ అనే డైరెక్టర్ ప్రభాస్ కలుసుకున్నారని,
రూమర్ అయితే వచ్చింది. సో ఈ 3 దానిలో ఏది రియల్ కాబోతుంది అనేది మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. లైనప్ ఇప్పుడు ప్రభాస్ లైనప్ మూవీస్ ఉన్నాయి కదా, అదైతే బీభత్సం సృష్టించడం ఖాయం. దానిలో హైయెస్ట్ ఏది తీసుకురాబోతుంది అనేది మీరు కామెంట్ చేయండి, మనం చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.